టైటిల్ నేమ్ చివరి కాఫీ. జానలపై జారే వర్షపు తడిబిందువులు వంటగదిని కమ్మేస్తున్నాయి. అనిత కాఫీ కలుపుతూ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ప్రతి కదలికలో ఓ నిశితమైన నియంత్రణ, ఓ చలనం. ఆమె భర్త విక్రమ్ సోఫాపై అలసిపోయినట్టు పడుకున్నాడు. టీవీలో క్రికెట్ మ్యాచ్ ముసుముసుగా వినిపిస్తోంది. కాఫీ రెడీ అయింది, అనిత మృదువుగా పలికింది. విక్రమ్ ఆలస్యంగా లేచి బంధువుల్లా వంటగదికి వచ్చాడు. మొన్నటి రాత్రి మద్యం మిగిలిన వాసన ఇంకా అతనిపై ఉంది. ఆమె దానిని ఎన్నిసార్లు నమ్మింది, ఏం లాభం? ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అతడు కాఫీ తాగాడు. అనిత అతనిని అశ్రావ్యంగా చూస్తోంది. చాలా చక్కర్లు వేసినట్టుంది, విక్రమ్ అపారంగా అన్నాడు. అనిత ముసిముసిగా నవ్వింది. మళ్ళీ శ్రద్ధ పెడతాను. అతడు ఊహించలేదేమో. చక్కెర కాదు, ఉప్పు చిట్టెర్ల విత్తనాల పొడి ఆమె ముద్దగా కలిపి ప్రేమగా వడ్డించింది. ఒక 5 నిమిషాల్లో అంతమైంది. మొదట అతనికి కడుపు నొప్పి మొదలైంది. తరువాత శ్వాస బిగబడిపోయింది. అతను ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఆఖరిసారిగా. అనిత ముఖం మాత్రం శాంతంగా ఉంది. భయంకరమైన ప్రశాంతత. నిన్న రాత్రి నన్ను కొట్టకూడదు, ఆమె నిశ్శబ్దంగా చెప్పింది. విక్రమ్ ఆఖరి ఊపిరితో నేలపై పడిపోయాడు. ఒక్కసారిగా వర్షం గట్టిగా కురిసింది. అనిత తన మొబైల్ తీసుకుని నెంబర్ డయల్ చేసింది. నా భర్తకేమైందో తెలియదు, భయమేస్తోంది, అతను కదలట్లేదు అంటూ కంటకన్నీటి స్వరం ముడిపెట్టి పోలీసులను పిలిచింది. అనిత రిపోర్ట్ చేసిన 10 నిమిషాల్లోనే పోలీసుల రక్షణ వాహనం ఇంటి గేట్కు చేరుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ రవికాంత్ లోపలికి వచ్చాడు. అతని కళ్లలో అనుభవం, హావభావాల్లో అనుమానం ఉండేవి. మేడం, మృతదేహాన్ని ఎక్కడ చూశారు అని అతను ప్రశ్నించాడు. ఇక్కడే డైనింగ్ టేబుల్ పక్కన కాఫీ తాగుతూ కింద పడిపోయాడు. అనిత గట్టిగా చెప్పకపోయినా ఆమె గళంలో దిగులు, తలనొప్పి ఉన్నట్టు నటించింది. రవికాంత్ నిశ్శబ్దంగా పరిసరాలను పరిశీలించాడు. విక్రమ్ శవం స్టిల్ చెత్తగా మలవాడి కింద పడియుంది. కాఫీ కప్పు పక్కనే ఉంది. అతను గ్లవ్స్ వేసుకొని కప్పు తీసుకున్నాడు. వాసన తీశాడు. కాఫీ కాదు, దాన్లో ఏదో వింత ఉంది. పోస్ట్మార్టం పంపించాలి, ఇది సహజమరణంగా అనిపించట్లేదు, ఆయన అసిస్టెంట్ పోలీస్కు చెప్పాడు. 2 రోజులకు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. విక్రమ్ మృతికి కారణం ఒలియాండర్ విషం. ఇది సాధారణంగా గార్డెన్లో కనిపించే బూతల విత్తనాల నుంచి వచ్చే విషం. చాలా నీరసంగా కానీ సమర్థవంతంగా హత్య చేయగలదు. రవికాంత్ నెమ్మదిగా అనిత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె అప్పటికే దుస్తులు మార్చి సాధారణంగా ఉండే ప్రయత్నంలో ఉంది. అనితగారు, ఆయన సూటిగా చెప్పారు. మీ తోటలో ఒలియాండర్ మొక్కలున్నాయి కదా? ఆమె కంగారుపడింది. అవునా? నాకు తెలియదు అసలు వాటికి విషముంటుందని. అలాగేనా? కానీ మీ ఫోన్లో గత వారం గూగుల్ హిస్టరీలో ఒలియాండర్ పాయిజన్ సిమ్టమ్స్, హౌ టు మిక్స్ పాయిజన్ ఇన్ కాఫీ లాంటి సెర్చ్లో ఉన్నాయి. అనిత మౌనంగా నిలబడింది. ఆమె మొహంపై నుంచి హావభావాలు మెల్లగా పారిపోయాయి. నటన ఆగిపోయింది. రవికాంత్ చప్పట్లు వేశాడు. మీ భర్తను చంపడానికి చాలా ప్లాన్ చేశారు, కానీ ఒక విషయం మర్చిపోయారు, డిజిటల్ అడుగుల్ని. కేసు కోర్టులోకి వెళ్ళింది. అనిత అంగీకరించలేదు. ఆమె న్యాయవాది తన భర్త శారీరక హింస చేస్తుండే విషయాన్ని ఆధారంగా వాడే ప్రయత్నం చేశాడు. కాని అపరాధానికి ప్రూఫ్ బలంగా ఉండటంతో అనితను 7 ఏళ్ల శిక్షకు గురిచేశారు. అనిత చివరిసారి కోర్టులో నిలబడి చెప్పింది, నేను హంతకురాల్ని కాదు, నేను బాధితురాలి. కాని ఈ సమాజం బాధితులకు న్యాయం చేసే లేదు, అందుకే నేను న్యాయాన్ని నా చేతుల్లోకి తీసుకున్నా. జైలు గదిలో అనిత నిశ్శబ్దంగా తన చెంబు చాయ్ తాగుతుండగా జర్నలిస్ట్ మాధవి ఆమెను చూసి పలకరించింది. మీ కథను దేశమంతా తెలుసుకోవాలి అనిత. మీరు ఎందుకిలా చేశారు? మీ వాదనను అందరికీ చెప్పాలి. ఆయన నిశ్చలంగా చూసింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె లోపల పాడేయబడ్డ నిశ్శబ్దాన్ని మాట్లాడింపచేసింది. విక్రమ్ నా మొదటి ప్రేమ, మనసు నిండిన ప్రేమ. పెళ్లైన మొదటి 2 సంవత్సరాలు పుస్తకాల్లో ఉండే ప్రేమ కథలా ఉండింది. కాని ఆ ప్రేమ, ఆ మనిషి కొన్నాళ్లకే మారిపోయాడు. ఆమె గొంతు కంపించింది, కాని మాటలాగలేదు. వీడు మద్యానికి బానిసయ్యాడు. మొదట దూరంగా ఉండేవాడు, తర్వాత చెవిటి మాటలు, ఆ పయ చేతులు.
నా శరీరం మీద మచ్చలు, నా మనసు మీద గాయాలు. నన్ను లోపల బతికించకుండా చంపుతున్నాడు రోజు. నేను పోలీసుల వద్దకెళ్ళాను. వాళ్ళు ఇంటికథ విషయం సర్ది చెప్పుకోండి అన్నారు. నాన్న అమ్మాయికి చెప్పా. వాళ్ళు పెళ్ళైన అమ్మాయికి ఇలాంటి విషయాలు చెప్పొద్దు అన్నారు. ఒకరోజు అతను నన్ను చెంపపెట్టి నేలపై లాక్కెళ్ళి తోక లాక్కున్నాడు, నా 4 కొడుకు చూస్తూ. అక్కడే నాకర్థమైంది. నా కొడుకు భవిష్యత్తు బతికించాలంటే నేను తప్పించుకోలేదు, తాను తప్పిపోవాలి. జర్నలిస్ట్ మాధవి ఈ స్టోరీని డాక్యుమెంటరీగా మార్చింది. అ కప్ ఆఫ్ సైలెన్స్, ది అనితా స్టోరీ. అనిత కథ దేశవ్యాప్తంగా గళం కలిగింది. చాలామంది మహిళలు తమ జీవితాల్లోని దురదృష్టపు కోణాలి పంచుకున్నారు. నిరుత్సాహిత మౌనాన్ని న్యాయానికి మార్గంగా మార్చిన మహిళగా అనితకు గుర్తింపు వచ్చింది. కొన్నాళ్లకు హైకోర్టు ఆమె కేసును మళ్లీ విచారించింది. పరిస్థితులను prolonged domestic abuse leading to temporary insanity or extreme trauma response అనే కోణంలో పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించింది. జైలు గేట్ బయట ఆమె కొడుకు ఇప్పుడు 12 ఏళ్లు ఒక పుస్తకం చేఫ్లో పట్టుకుని నిలబడున్నాడు. ఆమె బయటకొస్తుంది. పేదారి రాలిన ఆస్తి కాదు, గౌరవంగా. అతడు ఆమెను కౌగులించుకుంటాడు. అమ్మా, నువ్వు నిజంగా హీరోవే. అనిత జైలు నుంచి బయటకు వచ్చిన నెల తర్వాత ఆమె జీవితాన్ని ఓ డాక్యుమెంటరీ స్టార్, ఓ బాధితురాలు అనే పతాకాలు కప్పుకున్నప్పటికీ, అవును, ఆమె ఒక్కడే చంపలేదని ఆమెకు తెలిసింది. ఒకరోజు ఆమె ఇంటి బాల్కనీలో కాఫీ తాగుతూ పాత ఫోటోలు చూస్తోంది. అప్పుడే ఆమె కళ్లకు ఓ ఫోటో కనిపించింది. అది విక్రమ్తో కలిసున్న అతని మిత్రుడు కిషోర్. ఫోటోలో విక్రమ్ చేతిలో గ్లాస్ ఉంది, కాని వెనుకున్న షెల్ఫ్లో ఉన్న ఓ చిన్న పచ్చి సీసా ఆమెను ఆలోచనలో పడేసింది. ఆ బాటిల్ నన్ను కాదు, వాడు మళ్ళీ వాడే విషమేనా? ఆమె వెంటనే ఓ ప్రైవేట్ డిటెక్టివ్ను సంప్రదించింది, రాజ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ను. రాజ్ దర్యాప్తు మొదలుపెట్టాడు. అతను చూసిన మొదటి విషయమే విక్రమ్ బ్యాంక్ ఖాతాలో కొన్ని లక్షల రూపాయల హస్తాంతరాలు. అతను చనిపోయే ముందు కొన్ని రోజుల ముందు జరిగాయి. అయితే ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది? దర్యాప్తులో తేలింది. డబ్బు వెళ్ళింది కిషోర్ భార్య సోనియా ఖాతాకు. అనిత, వాడేనా భర్త దగ్గర డబ్బు కొట్టేశాడు? రాజ్ ముసిముసిగా నవ్వాడు. వాడు డబ్బు కొట్టలేదు, సోనియా విక్రమ్తో రిలేషన్లో ఉంది. అనిత గుండె ఒక్కసారిగా చప్పుడు మానేసినట్టు అనిపించింది. విక్రమ్ మానసికంగా, శారీరకంగా బాధించిన వ్యక్తి ఇంకొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అదే ఆమెకు చివర్లో తెలిసింది. ఇంకా పెద్ద ట్విస్ట్, విషం కలిపిన కాఫీ విక్రమ్ మాత్రమే తాగలేదు. అదే రాత్రి కిషోర్ ఇంట్లో కూడా ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. విషం. విక్రమ్ తన భార్యను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ తాను రెవెంజ్కు సిద్ధమవుతాడని బెదిరించాట. కిషోర్, సోనియా ఇద్దరూ కలిసి అనితను మాయగా వాడుకుని విక్రమ్ను హత్య చేయించేలా ప్రేరేపించారు. అనిత నిజంగా హత్య చేసింది. కాని ఆ హత్య వెనుక ఉన్న కుట్ర మిగిలిన వాళ్లది. నేను నేరం చేశాను, కాని నన్ను నేరానికి తోసినవాళ్లు ఇంకా బయట ఉన్నారు. కొత్త కేసు రీఓపెన్ చేయబడుతుంది. ఈసారి అనిత ఆరోపణలు మోపినవాడి స్థానంలో కాదు, నిజాయితీతో న్యాయం కోసం పోరాడే యోధురాలిగా మారుతుంది. ఇట్లు అనిత కథ ప్రేమ, బాధ, న్యాయం మరియు నిజమైన ధైర్యం గురించిన ఒక గొప్ప ప్రయాణంగా నిలిచింది.